బ్రెడ్ ఆమ్లెట్ చూసారు కదా, అసలు ఎంత క్రీమీగా అండ్ ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉందనమాట. అయితే ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే కొంచెం చికెన్ మసాలా, సాల్ట్, పసుపు, కారం, తర్వాత టమాటోస్, ఒక పచ్చిమిర్చి అండ్ నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఈలోపు ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే ఆయిల్, బటర్ అయితే బటర్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ బ్రెడ్ కూడా ఇలా కాల్ చేసుకొని ముందే పక్కకు పెట్టుకొని అండ్ 4 eggs ఫస్ట్ వేసాను, కానీ మళ్ళీ ఇంకొక ఎగ్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. మొత్తం 5 eggsతో అయితే నేను ఈ రెసిపీ చేశాను. మొత్తం 3 మెంబర్స్కి అయితే సర్వింగ్కి అయితే సరిపోయింది. అండ్ నెక్స్ట్ ఈ ఆమ్లెట్ ఇలా కాదు అలా వేయాలి, అలా కాదు ఇలా వేయాలని మా మమ్మీ మీద అరిచేసాను అనమాట. చేయలేని వాళ్ళు ఏం చేస్తారు, అరుస్తారు నాలాగా. ఇంక అంతే. ఇంకా మొత్తానికి చీజ్ వేసింది అయితే తీయడం మర్చిపోయాను. చీజ్ కూడా దాని మీద ఒక స్లైస్ అయితే పెట్టేసుకొని ఆమ్లెట్ని కవర్ చేసేస్తే ఇలా క్రీమీగా చాలా టేస్టీగా అయితే వచ్చిందనమాట. ఈవినింగ్ టైం ఇలాంటి స్నాక్ చేసుకొని తింటే అబ్బా ఎంత బాగుంటుందో. అసలు చాలా ఈజీ అండ్ టేస్టీ స్నాక్ అనమాట. మన ఇంట్లోనే చేసుకొని తినచ్చు. ఇంకెందుకు లేట్, మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్.